నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం నిరవధిక దీక్ష శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలియజేశారు। అనంతరం ఆయన మాట్లాడారు। నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం నిరవధిక దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది, జిల్లాలో దాదాపు 1,100 మంది వివిధ విభాగాలలో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు। గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారని, సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని, వీరి న్యాయ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు। భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని వేడుకున్నారు। ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించి 3 సమగ్ర శిక్ష ఉద్యోగులలో 61 సంవత్సరాల నాటి నుండి పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారులు డి నీలాంబరి, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపక్క నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వసంత, సింగం జానకి, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు। మేము నల్గొండ డిస్టిక్ కేజీబీవీస్ కాలేజ్ కేజీబీవీలలో పనిచేస్తున్న పీజీసీఆర్టీ ఉద్యోగులం అందరము। మా స్కూల్స్ కేజీబీవీ స్కూల్స్ అనేవి 2005లో నల్గొండ డిస్టిక్ నుంచి అప్పటి నుంచి పనిచేస్తున్నాయండి। 2005లో 8th క్లాస్ వరకు ఉన్న కేజీబీవీస్ ప్రస్తుతము 2018 వరకు కాలేజీల వరకు అప్గ్రేడ్ అయినాయి। చాలా వరకు సిఆర్టీస్ కూడా పీజీసీఆర్టీగా అప్గ్రేడ్ అయ్యి పనిచేస్తున్నారు। గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న మేము సమగ్ర శిక్షలో ఇప్పటి వరకు అరకొర జీతాలతో పనిచేస్తున్నాము। మా బ్రతుకులు వారే విధంగా మామూలు రెగ్యులరైజ్ చేయమని విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి విద్యాశాఖలో విలీనం చేయమని అడుగుతున్నాము। మీరు ప్రభుత్వం ఏమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్తున్నారు। మేము ఆర్థిక పరిస్థితులు బాగాలేనంత మాత్రాన మేము వ్యతిరేకంగా ఏం పోట్లేం సార్। ఆర్థిక పరిస్థితులు బాగాలేకుంటే కనీసం మినిమం టైం స్కేల్ అన్నా ఇచ్చి తర్వాతనన్నా మాకు రెగ్యులర్। ఇక్కడ మేము కేజీబీవీ నల్గొండ డిస్టిక్ సార్। ఇక్కడ మేము పీజీసీఆర్టీ, సిఆర్టీఎస్ఓ మేము ఎగ్జామ్ పరంగా వచ్చాము, ఎగ్జామ్ రాసి మెరిట్లో వచ్చాము। మేము సీఎం హామీ ఇచ్చారు రెగ్యులర్ చేయమని మేము కోరుకుంటున్నాం సార్। ఇక్కడ మేము గురుకులం ఎంప్లాయీస్తో సమానంగా 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాము। ఇంట్లో ఉన్న కాలేజ్లో ఉన్న మేము హాలిడేలో కూడా వర్క్ చేస్తాము। పిల్లలనే భద్రత మొత్తం మేమే చూసుకుంటాము। 100% రిజల్ట్ ఇస్తున్నాము మేము। ప్రజెంట్ ఫెయిల్యూర్స్ అనేవి లేవు ఇప్పటి వరకు। 100% డ్రాప్అవుట్స్ని తగ్గిస్తున్నాము, స్టూడెంట్స్ని పెంచుకుంటున్నాము। కస్తూర్బాని కొంచెం రెగ్యులర్ చేయాలని మా విజ్ఞప్తి సార్, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు। ఈరోజు మేము గత 4 రోజులుగా చేసినటువంటి సమ్మె ప్రభావంతో మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, కేజీబీ పాఠశాలలో కానీ, భవిత సెంటర్లో కానీ అన్నిట్లో బోధన అయిపోయినది। అదేవిధంగా టెక్నికల్ పనులు ఉన్నటువంటి అన్ని పనులు అయిపోవడం జరిగింది। కాబట్టి గత 18 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి మా సేవలను గుర్తించి ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం।
మేము గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యలో కేజీబీవీలలో పనిచేస్తున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కాకముందు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా అమలుపరిచి మా శ్రమకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలని కోరుచు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె 4వ రోజు కొనసాగింది. వారి సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వారి కోరికలు న్యాయమైనవి. ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చారు, రెగ్యులర్ చేస్తామని చెప్పి. ఆ రెగ్యులర్ హామీని అమలు చేయమని జరుగుతున్న ఆందోళన న్యాయమైంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి సంఘ నాయకులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగులలో నేను కేజీబీవీ దేవరకొండ నుంచి మాట్లాడుతున్నాను. నేను 2011 ఆగస్టులో జాయిన్ కావడం జరిగింది. అంటే నేను 13 సంవత్సరాలుగా ఈ సంస్థలోనే పనిచేయడం జరిగింది. 2011లో సిఆర్టీగా జాయిన్ కావడం జరిగింది. 2018లో పీజీసీఆర్టీగా జాయిన్ కావడం జరిగింది. ప్రధానంగా మాకు డిమాండ్ ఏంటిదంటే రెగ్యులరైజ్ కావాలి. కష్టానికి ఫలితంగా మనకి ఏంటంటే శ్రమ దోపిడీ లేకుండా తగ్గ వేతనం ఇవ్వాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు మా పిల్లలు మేము తీర్చిదిద్దిన పిల్లలు మంచి మంచి హోదాలలో ఉంటారు. కానీ మేము ఎప్పుడు ఇక్కడనే అట్టడుగు ప్రాంతాలలో ఉంటున్నాం. ఎందుకంటే రోజు పని దినానంగా క్లాసులు జరపడము, రోజు పని భారం ఎక్కువ అవుతుంది. అంటే యూత్ ప్రకారము పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వివిధ వింగులలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా ఇక్కడ మేము ఈ శిబిరంలో కూర్చొని ఇది 4వ రోజు. దీనికంటే ముందు మేము ప్రభుత్వానికి 20 రోజుల క్రితమే మేము తెలియజేసినాము. ఏమని అనంటే మేము అడుగుతున్న కోరికలన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలని జీతాలతో మేము పని చేయలేకపోతున్నాము. మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మేము రోజువారీ దారి ఖర్చులు కూడా మేము పెట్టుకోలేక మా బతుకులు ఇడ్చలేక మేము ఇబ్బంది పడుతున్నాము. మా ప్రాథమిక అవసరాలు కూడా తీరట్లేదు అని చెప్పి ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకున్నాము. మమ్మల్ని అట్టనే మేము వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామండి, మాకు మినిమం టైం స్కేలు సార్ మీరు తెలియజేసిన విషయమే, మీరు మా టెంట్ల కిందకు వచ్చి మాకు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని అడుగుతున్నాము. సంవత్సర కాలం వేచి చూసాము. గత 10 ఏళ్ళు గడిచిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ వస్తే మా జీవితాలు ఏవో బాగుపడతాయని గత 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకొక 5 సంవత్సరాలు గడపకుండా మమ్మల్ని మా బాధల్ని గుర్తించి మమ్మల్ని విద్యా వ్యవస్థలో విలీనం చేస్తూ మాకు ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ ఇస్తూ మా సమస్యలను పరిష్కరించగలరని, త్వరగా మమ్మల్ని మా సమస్యల పట్ల స్పందించగలరని కోరుకుంటున్నాం.